సాగుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకం ఇస్తోంది. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా నర్మేటలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని వచ్చే నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నూతన టెక్నాలజీతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ రైతులకు మేలు చేసేలా జీరో వేస్టేజ్ విధానంలో పనిచేస్తోందని చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగురూరు మండలం నర్మెట్లో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డితో కలిసి సందర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసే అవకాశాలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. రైతులకు దీర్ఘకాలిక ఆదాయాన్ని అందించే పంటగా ఆయిల్ పామ్ నిలుస్తోందని, అందుకే ప్రభుత్వం ఈ సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఆధునిక సాంకేతికతతో ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని నిర్మించామని, ఇది పూర్తిగా జీరో వేస్టేజ్ ఫ్యాక్టరీ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్ ఫామ్ ఫలాల నుంచి వచ్చే ప్రతి భాగాన్ని వినియోగించేలా ఈ ఫ్యాక్టరీని రూపొందించారని చెప్పారు. ప్రస్తుతం దేశం ఇతర దేశాల నుంచి ఆయిల్ ని దిగుమతి చేసుకుంటోందని, భవిష్యత్తులో ఆ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 15,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని మంత్రి తెలిపారు. నర్మేటలోని ఈ ఫ్యాక్టరీకి రోజుకు 120 మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యం ఉందని చెప్పారు. అంతేకాదు, ఈ ఫ్యాక్టరీలోనే 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ ను ఏర్పాటు చేశామని, దీనివల్ల విద్యుత్ ఖర్చులు కూడా తగ్గుతాయని వివరించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు మంచి అవకాశాలు ఉన్నాయని, రైతులు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సహకారాన్ని తీసుకొచ్చేందుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని 25,000 MGP ఇవ్వాలని కోరుతున్నామన్నారు మంత్రి. ఆయిల్ పామ్ సాగు విస్తరిస్తే రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తోందన్నారు. రైతుల్లో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన పెంచేందుకు త్వరలో 3 రోజుల పాటు రైతు మేళా నిర్వహించనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఆ మేళాలో ఆయిల్ పామ్ సాగు విధానం, లాభాలు, ప్రభుత్వ సబ్సిడీలు వంటి అంశాలపై వివరంగా తెలియజేస్తామని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో వేసినటువంటి తోటలో ఆ రోజుకి పంట వచ్చేసరికి ఫ్యాక్టరీ రెడీ ఉండకపోతే రైతుల్లో అనుమానాలు రేకెత్తిస్తాయి. మనం ఈ పంటను ఎక్కడ అమ్ముకోవాలా, ఎట్లా అమ్ముకోవాలా, ఏంటి అనేటటువంటి అపోహలు ఉండొద్దు అని చెప్పి అడ్వాన్స్గానే మొదలుపెట్టి వితిన్ 1.5 ఇయర్లోనే నిర్మాణం పూర్తి చేసుకున్నాం. త్వరలోనే ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేయాలనేది ఆయిల్ ఫెడ్ యొక్క ఆకాంక్ష. అందుకని కార్యక్రమం యొక్క వివరాలు తెలుసుకొని ఫ్యాక్టరీ యొక్క స్థితిగతులు అన్నీ రెడీగా ఉంటే ముఖ్యమంత్రి గారిని డేట్ తీసుకొని వచ్చే నెలలో కానీ ఈ నెలలో కానీ, ఎందుకంటే సీజన్ మీకు ఏప్రిల్లో ఉంటుంది. ఏప్రిల్లో సీజన్ ముందు కాకముందే మనం ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేసుకొని తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో ఇప్పుడు వేసిన పంటకు సరిపోని ఈ ఫ్యాక్టరీ ఉంది. ఆయిల్ ఫెడ్ అధికారులు కృషితోటి OER పెంచడం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీని వాడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ యొక్క OER పర్సెంటేజే ఇప్పుడు భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది. మన ధర ఎంత ఉంటే పక్క రాష్ట్రాల్లో కేరళ కానీ, కర్ణాటక, ఏపీ కానీ, దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ మన ధరే వర్తించేటట్టుగా ఈరోజు ఆయిల్ ఫెడ్ ముందుకెళ్తా ఉంది. నర్మేటలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ తెలంగాణ వ్యవసాయ రంగానికి మరో మైలురాయిగా నిలవనుంది. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ ఫ్యాక్టరీ కీలక పాత్ర పోషించనుంది. వచ్చే నెలలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టుపై రైతులు భారీ ఆశలు నెలకొన్నాయి.